నిద్రపోకుండా ఉండేకి ఈ ప్లేస్ అంట. చూడండి రీసౌండ్ వస్తుంది. చిత్రదుర్గ ఫోర్ట్ చూడాలని చాలాసార్లు ప్లాన్ చేసినాము, కానీ కుదరలేదు. అందుకని ఈసారి బెంగళూరుకి పోయేటప్పుడు చూసుకొని పోదామని ఫోర్ట్కి అయితే వచ్చేసాము. తర్వాత ఇక్కడైతే యాప్లో మన డీటెయిల్స్ అంతా ఫిల్ చేసి తర్వాత స్కాన్ చేయాలన్నమాట. కౌంటర్లు అంతా టికెట్స్ ఇవ్వరు, ఒకరికి 20 రూపీస్ అంట, పిల్లలకైతే ఫ్రీ. ఇక్కడ చూడండి పామ్ షేప్ ఉంది కదా, రూట్ కానీ అట్లే ఉంటుంది, కోటకు పోయే రూట్ అంతా అంతే ఉంటుంది, స్ట్రైట్గా ఉండదు అనేసి అది సింబల్ అనమాట. ఇక్కడ ఉడతలు చిలకలు ఎక్కువ. ఉడతలు అంటే అక్కడక్కడ చూస్తుంటాం, కానీ చిలకలు అయితే ఫస్ట్ టైం చూస్తుండా. ఒకే సైజులో ఇన్ని చిలకలు అనమాట. మొత్తం ఫోర్ట్ చూసినా కానీ చిలకలు. తర్వాత పికాక్ సౌండ్, పికాక్ని అయితే చూడలా. నెక్స్ట్ అదేదో కుక్కు మాత్రం ఉంది, అప్పటి నుంచి ఇక్కడ ఒక అతను కోతిరాజ్ అని, అంటే జ్యోతిరాజ్ అలియాస్ కోతిరాజ్ అని గోడలు ఎక్కుతుంటాడు అనమాట. ఎంత హైట్ గోడ అయినా కానీ ఆ వీడియో అప్లోడ్ చేసిన చూడండి, చాలా బాగుంటుంది. ఆయన గురించి అనమాట ఇప్పుడు మా పిల్లల డిస్కషన్, ఆయన ఉంటారా ఉండరా అని. ఫోర్ట్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలంటే గైడ్ అయితే అవసరము. ఇక్కడ తెలియని జాగాలలో అయితే వాళ్ళకైతే అన్ని ప్రతి ఒక్క విషయం తెలుసు ఇక్కడ. సో అందుకని మేము గైడ్ని అయితే అరేంజ్ చేసుకున్నాము. వీళ్ళైతే 600 700 ఛార్జ్ చేస్తారు, మాట్లాడాలి మనం కొంచెం తక్కువ చేసుకోమని. సో వీళ్ళైతే ప్రతి ఒక్కటి అనమాట. ఇక్కడ తిరిగేకైతే 3 days పడుతుందంట. 2500 acres ఉందంట. ఇదైతే ఈ ఫోర్ట్ కట్టేకి 1568లో స్టార్ట్ చేస్తే 1780లో అయిందంట. మా పిల్లలకైతే ఈ డౌట్ ఉన్నది, ఇంత పెద్ద ఫోర్ట్ ఎట్లా కట్టినరో, ఎంత కష్టపడి కట్టినరో అని. సో వాళ్ళకి డౌట్ అయితే క్లియర్ అయింది. ఇక్కడ చూడండి ఒక గుంత కనిపిస్తుంది కదా, ఇది వచ్చి ఆయిల్ స్టోరేజ్ చేసుకుంటేది. ఇది వచ్చి డైలీ యూస్ కంట, అంటే ఇదైతే ఇప్పుడు గబ్బు నీళ్ళు అయిపోయి ఉండదు. ఇదైతే స్టోరేజ్, అంటే పండగలు జరిగినప్పుడు అలాంటప్పుడు యూస్ చేసుకుంటేదంట. ఇది వచ్చేసి సోల్జర్స్ ఉంటారు కదా వాళ్ళ ఇల్లులు. అక్కడ లైన్లు కనిపిస్తుండే కదా, ఆ లైన్లు అంటే వర్షం నీళ్ళు ఒక సైడ్కి పోయేకంట. తర్వాత అక్కడ ఒక చిన్న బొక్క ఉంది, అక్కడి నుంచి లైట్ వచ్చేకనమాట. అక్కడ 2 డోర్లు కనిపిస్తుండే కదా దగ్గర నుంచి చూడండి. ఒకటి పెద్ద డోర్లు వచ్చి రాజులు వచ్చేదంట, ఇంకొకటి వచ్చేసి సైనికులు వచ్చేకంట. ఎంత బాగా డిజైన్ చేస్తారు కదా అప్పుడు కాలం వాళ్ళు. మదకరి నాయక సైన్యము తర్వాత హైదర్ అలీ సైన్యము ఈ ఫైట్ జరిగేటప్పుడు వాళ్ళు ఇచ్చిన పిరంగి షాట్కి కానీ గోడలు ఏం అవ్వవు, అంటే తగిలి ఆ గోడ చూడండి ఎలా అయిందని చూపిస్తుండరు ఆయన. ఎందుకంటే 15, 20, 30 అడుగుల గోడ అంట, అందుకని స్ట్రాంగ్గా ఉంటాయి. అయినా కానీ ఏం అవ్వలేదు ఆ పిరంగి షాట్. కానీ చూడండి ఎలా అయింది బండ, అదేనంట అప్పుడుది పిరంగి షాట్. ఈ డోర్ దీనికైతే వుడెన్ డోర్ అంట. ఆ వుడెన్ డోర్కి నెయిల్స్ అంటే ఆనీలు కొట్టి పెట్టుంటారంట, అంటే శత్రు సైన్యం వచ్చినప్పుడు గుచ్చుకొని వాళ్ళు చనిపోయేకి. ఇంటి ముందు అలసిపోయి కూర్చుంటాం కదా, అరుగులు అటు ఇటు కట్టుకొని ఉంటారు చూడండి, అప్పుడే బాగున్నాయి అరుగులు. ఇవంతా ఓపిక ఉండాలన్నమాట ఇలాంటి ప్లేస్లు అంతా చూసేకి. చాలా అంటే చాలా నడవాలి. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా మంటపం, అక్కడ వచ్చి ఏనుగు తర్వాత గుర్రం బొమ్మలు అంట, అంటే అవి యుద్ధంలో చనిపోయి ఉండేవి. వాటి గుర్తుగా ఇవి బండవి కట్టుండేదంట. రాజుల కాలం కదా, సో వీటి లోపల ఏమైనా పర్ల్స్ అలాంటివన్నీ ఉంటాయని జనాలు ఊరుకుంటారు కదా అట్లాంటివన్నీ చూస్తే. సో అదంతా పగలగొట్టుండేదంట వాటి తలలు ఇవన్నీ. ఇక్కడంతా సైనికులు కూర్చుండే ప్లేస్ అంట. ఇది ఒక డోర్, అంటే 5వ డోర్ అంట. సైనికులంతా ఇక్కడ కూర్చొని చర్చలు చేసేదంటే డిస్కషన్లు చేసే ప్లేస్ అంట. సో ఇది వచ్చి సిద్ధయ్యన్న బాగిలు అంటారంట. అక్కడ దూరంగా గోపురం కనిపిస్తుంది చూడండి, అదంట వాచ్ టవర్ అంట. ఆ దూరంగా రౌండ్గా ఉంది కదా అది వాచ్ టవర్, అంటే యుద్ధానికి ఎవరైనా వస్తారా ఇట్లాంటివి ఫోర్ట్ చుట్టూ ఉండేయంట. రౌండ్గా ఉండేవి కదా వాచ్ టవర్స్. ఆ వాచ్ టవర్ పైకి పోయేసి చూస్తే ఫుల్ చిత్రదుర్గ సిటీ అంతా కనిపిస్తుందంట.
తర్వాత అక్కడ గోడ కనిపిస్తుంది కదా ఎదురుగా, ఆ లైన్స్ ఉన్నాయి చూడండి, అక్కడి నుంచి గన్ పాయింట్ అంట అదంతా. దానిపైన 4 లైన్లు ఉన్నాయి కదా, అవి వచ్చేసి పిరంగిల్ పేల్చే ప్లేస్ అంట. అక్కడ కూర్చొని చూస్తుంటారు అనమాట. 500 ఏండ్ల ముందు ఇక్కడ అడవి మనుషులు ఉన్నారనేసి గుర్తుకి, అంటే తెలుసుకునేకి ఇక్కడ దీని మీద డ్రాయింగ్ చేసిండ్రు చూడండి, ఆ బండ మీద. ఫోర్ట్ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. పిల్లలకి చూపిస్తే ఇంకా మంచిదన్నమాట. ఇలాంటి ప్లేసెస్ గురించి అంతా తెలుసుకోవచ్చు చాలా విషయాలు. మేము చదివేటప్పుడు అయితే వీటి గురించి అంతా ఉండేది. ఇప్పుడు పిల్లలకైతే ఇవి ఉండయో లేవో తెలీదు. టోటల్ 7 డోర్స్ అంట. కింద ఎంట్రన్స్ నుంచి పైన 4th దాకా. ఇది 6th డోర్ అనమాట. ఈ డోర్లో సైనికులు తర్వాత ప్రజలు తిరిగే, అప్పట్లో కాపలా ఉండేకి, అంటే వాళ్ళు నిద్రపోకుండా వాళ్ళకి ఇలాంటి ప్లేస్ అంట. అంటే బాగా దిట్టంగా ఉంటారు కదా వాళ్ళు, గురకలు పెట్టిన ఒకవేళ నిద్రపోయి గురక కానీ పెడితే ఇక్కడ రీసౌండ్ వస్తుందంట. ఆ సౌండ్కి వాళ్ళు లేచి కూర్చుంటారు, అలర్ట్గా ఉండేవాళ్ళు అనమాట. ఆ ప్లేస్లో కూర్చొని అందరం టెస్ట్ చేసింది అనమాట, ఎట్లా వర్కౌట్ అవుతుందని. చాలా బాగున్నది, వింతగా ఉన్నది ఆ ప్లేస్ అయితే. చూడండి అప్పుడు రాజుల కాలంలో ఏమేమి ట్రిక్స్ చేస్తారని. నిద్రపోకుండా ఉండేకి ఈ ప్లేస్ అంట. చూడండి రీసౌండ్ వస్తుంది. పైన అయితే సూపర్ గాలి, ఎంత పచ్చగా ఉందో, ఎందుకంటే వర్షాకాలం కదా, సూపర్గా ఉన్నది. మేమైతే పోయినప్పుడు చాలా తక్కువ ఎండ ఉన్నది. రాజవీర మదకరి నాయక వాళ్ళ కులదేవత అంట, ఇక్కడ పూజలు చేసేవాళ్ళంట అప్పట్లో. ఈ బండలు చూడండి, 2 బండలతో ఒక లైన్ అయిపోయింది. అంత పెద్ద సైజు బండ చూడండి, 2 ఒక లైన్కి 2 బండలు అయితే కంప్లీట్ అనమాట. ఆ పెద్ద బండ చూడండి ఎలిఫెంట్ లాగా ఉంది కదా. తర్వాత ఇక్కడైతే ఆ పైన కనిపిస్తుంది కదా, అది క్యామ్లిన్ షేప్లో ఉంది చూడండి, ఆ పైన అది. తర్వాత ఇక్కడైతే ముసలి ఆకారంలో ఉంది చూడండి, ఇట్ట. ఆ బండలంతా అప్పట్లో ఇట్లుంటాయి కాబట్టి వీటిని కదంబ పట్టణ అనేవాళ్ళంట. పైనంతా ఇంకా చాలా ఉంది ప్లేస్ చూసేకి, అయితే మేము అక్కడికి పోలేదు. పైనంతా ఎక్కేకి చాలా కష్టం కాబట్టి. ఇక్కడ ఒక గుడి ఉంది చూడండి, అక్కడ పూజలు చేసి తర్వాత ఈ స్తంభం ఉంది కదా, ఆ స్తంభంలో ఉయ్యాల కట్టేవాళ్ళంట పైన. అది అక్కడ కనిపిస్తుండే చూడండి హుక్స్, అక్కడ ఉయ్యాలు కట్టి ఇక్కడ ఊపేవాళ్ళంట కృష్ణుడిని. ఇదైతే కోనేరు. ఇక్కడంట ఒక్కసారి వర్షం పడితే 12 years నీళ్ళు స్టోరేజ్ చేయొచ్చంట. ఇది వచ్చి మట్టి గోడ. హీట్ ఫామ్ అవ్వకూడదనేసి ఇట్లా మట్టి గోడ కట్టిండ్రంట ఆ కాలంలో. అదంతా అనమాట. తర్వాత ఇక్కడైతే గుర్రం అడుగులంట ఇవి, అంటే అది ఫస్ట్ అడుగు పెట్టేదే ఈ జాగాలంట. అందుకని అది రోజు వస్తూ ఉంటుంది కదా, సైనికులు వచ్చేటప్పుడు గుర్రాల మీద అడుగు పెట్టి అట్లయిందనమాట. సో బండలు అయితే ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అదేదో ఇనుములు సొట్టపోయినట్టు బండలు సొట్టపోయినాయి అనమాట. అంటే అట్లా తిరిగేవాళ్ళు అనమాట రోజు. ఇదైతే 2 పాండ్స్ ఉండే అనమాట, ఇట్లా చిన్నవి. ఇది వచ్చి అక్క తంగి హోండా అంట, అంటే కన్నడలో అక్క చెల్లెళ్ళ నీళ్ళు ఉండే ప్రదేశాన్ని హోండా అంటారంట. అంటే నీళ్ళతో నిండుండేదాన్ని హోండా అంటారంట. ఇది లాస్ట్ ప్లేస్ అనమాట ఆ కోటలో. వనకే ఓబవ్వ అని ఆమె సమాధి అనమాట. ఇక్కడైతే ఎవ్రీ November 11th వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇక్కడ పూజ చేస్తారంట. ఈమె ఏమంటే ఒక సైనికుడు భార్య అనమాట అక్కడ, అంటే ఆ కోటలో సైనికుడు భార్య. ఇక్కడ వర్షం నీళ్లు పోయేకి దోవ చేసి ఉంటే అక్కడి నుంచి శత్రువులు వస్తే ఈమె వనకే ఓబవ్వ వచ్చి వాళ్ళతో ఫైట్ చేసిందంట. ఆమె భర్తకి అన్నం పెట్టి నీళ్లు లేవని నీళ్లు తీసుకొని వచ్చేకి అప్పుడే ఒక నీళ్ళ ప్రదేశం చూపించినాను కదా, అక్కడి నుంచి ఆ పైన ఉంది కదా స్టెప్స్ పైన, అక్కడి నుంచి చూసిందంట. అంటే వీళ్ళు ఆ బొక్కలో నుంచి వచ్చేది చూసి, అక్కడి నుంచి వచ్చేది చూసి ఈమె ఆయన్ని లేపకూడదని చెప్పి ఈమె వనకే ఓబవ్వ, అంటే వనకే అంటే ఇది ఏమంటారు,
రోకలితో కొట్టి చంపేసింది అనమాట కొన్ని వేల మందిని. ఇది వచ్చి వణుకే ఓబవ్వ వాళ్ళ ఇల్లు అంట. అంటే అప్పట్లో వీళ్ళందరూ ఈ బండల కిందనే నివసించే వాళ్ళు అనమాట. ఇది వచ్చి వాళ్ళ కులదేవత అంట. రోజు ఇక్కడ పూజ చేసేకి వస్తుందంట ఆమె. ఒక్కొక్క ఫ్యామిలీకి వాళ్ళ కులదేవతలు ఉంటారు కదా, అట్లా ఒక్కొక్క ఇంటికి ఇట్లా దగ్గరలో ఉంటారు అనమాట. ఆ పైకి ఎక్కి దిగేసరికి నాకు ఆయాసం వచ్చిందనమాట. ఇక్కడి నుంచి అంటే ఇంత దూరం నుంచి అక్కడ వచ్చే వాళ్ళని చూసి ఈమెకి అంటే ఆ రోకలు దొరికిందంట చేతికి. ఆ రోకలు తీసుకొని పోయి వాళ్ళని కొట్టి చంపేసిందనమాట. ఈమె సైనికుడు భార్య, కానీ గొప్ప పని చేసింది కాబట్టి ఆమెకి సమాధి కట్టిండ్రంట. స్కూల్ డేస్లో ఈ లెసన్ ఉండేదన్నమాట మాకు, వణుకే ఓబవ్వ అని. అప్పటి నుంచి చాలా ఆశగా ఉండేది ఈ ప్లేస్ ఎప్పుడైనా చూడాలని. ఫైనల్గా అయితే చూసేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.